టాప్కి వచ్చేసింది. ఒకసారి ఇమేజ్కి విడ్త్ వచ్చేటికి 900 పిక్సెల్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. లెఫ్ట్ వచ్చేటికి 20 ఇద్దాం. ఇమేజ్ని రీసైజ్ చేద్దాం. సేవ్ చేద్దాం. ఇమేజ్ రీసైజ్ అయింది. ఇంకొంచెం తగ్గిద్దాం. టాప్కి కూడా జరుపుదాము. ఎక్కడ ఉందో ఉండదు. ఇమేజ్ హెడర్ ఇమేజ్ టాప్ వచ్చి 75 ఉంది. దీన్ని 50 చేద్దాం. హెడర్ బ్లిట్ వేసాము. మరీ గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుంది పైన, ఇది కూడా తగ్గిద్దాము. ఈ పైన వచ్చేటికి మెయిన్ సెంటర్ పేజీకి సంబంధించింది. సెంటర్ పేజీ కాబట్టి సెంటర్ పేజ్ 75 ఉంది టాప్ నుంచి, అది 50 చేద్దాం. సేవ్ చేస్తున్నాను. సరిపోయింది. ఈ సైడ్ వచ్చేటికి ఎక్కువ ఉంది, ఈ సైడ్ ఎక్కువ ఉంది, ఈ సైడ్ తక్కువ ఉంది, అది కూడా సరి చేద్దాం. లెఫ్ట్ వచ్చేటికి ఇంక 20 పెంచాను. చూడండి అటు ఇటు సమానం అయింది సెంటర్. ఇంకొంచెం విడ్త్ పెంచుకుందామా చూద్దాం. ముందు ఈ పారాగ్రాఫ్ బ్లాక్ పైకి వెళ్ళిపోయింది, మెనో బ్లాక్ కూడా పైకి వెళ్ళిపోయింది, అవి కూడా సరి చేద్దాం. మెనో బ్లాక్ వచ్చి టాప్ నుంచి 120 ఉంది, 150 పెడదాం. ఇంకా దిగింది, ఇంకొంచెం దించుదాం. చూద్దాం ఒకసారి ఏం జరిగిందో. మరి ఓవర్గా వెళ్ళిపోయింది లెఫ్ట్. ట్వంటీ పెడదాం. మెనూస్ పేజ్ కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇది దీని నుంచి మెయిన్ బ్లాక్ నుంచి 20 తీసుకుంది. సెంటర్ బాడీని కూడా జరుపుకుందాం కొద్దిగా. బాడీ సెంటర్ మార్చాలి, అంటే పారాగ్రాఫ్ ఉన్నది బాడీ సెంటర్ కదా, బాడీ సెంటర్ పారాగ్రాఫ్ అనమాట, దాన్ని మార్చాలి. దాని యొక్క సిఎస్ కోడ్ వచ్చేటికి బాడీ సెంటర్ సిఎస్ వచ్చేటికి టాప్ వచ్చేటికి 120 ఉంది, 150 పెడదాం. జరిగింది చూడండి. $175 చేద్దాం. కింద దిగింది చూడండి. మనకు కావాల్సిన సేమ్ అదే పేజీ లాగా తయారైంది చూడండి. మధ్యలో ఇమేజ్లు కొన్ని ఉన్నాయి. ఇమేజ్ ఒకటి ఉంది, అది ఎట్లా కూడా ఒకసారి చూద్దాం. 3D యానిమేషన్ సాఫ్ట్వేర్ కింద ఉంది ఇమేజ్. 3D యానిమేషన్ సాఫ్ట్వేర్ కింద ఇక్కడ పెడదాం ఇమేజ్. మనకు కావాల్సింది ఇది విజువల్ సాఫ్ట్వేర్ కింద పెడదాం. త్రీ డీ సాఫ్ట్వేర్లో మ్యాటర్ కింద క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ ఓపెన్ చేస్తున్నాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు
ఐడి వచ్చేటికి సెంటర్ ఇమేజ్ 1, ఏ పేరైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. బ్లాక్ క్లోజ్ చేద్దాం. దీంట్లో ఇమేజ్ పెడదాం. ఆల్రెడీ ఇమేజ్ ఇచ్చిన పాత్ ఒకటి ఉంది, సేమ్ పాత్ కాబట్టి సేమ్ కాపీ చేసుకుందాం. ఇందులో ఫైల్ నేమ్ ఒకసారి మారుద్దాం. ఇది జిప్ ఫైల్ 3D హోమ్ పేజ్ అనేది. ఎక్స్టెన్షన్ జిప్ ఫైల్ ఒకసారి సేవ్ చేసి చూద్దాం. చూడండి ఇమేజ్ ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. దీని సైజ్ రీసైజ్ చేద్దాం, 600 చేద్దాం. చూడండి ఆటోమేటిక్గా అలైన్మెంట్ అయిపోయి. ఇంకా కింద విజువల్ సాఫ్ట్వేర్ ఒకటి పెడదాం. ఇది కూడా సేమ్ కమాండ్ కాబట్టి కాపీ చేసుకుంటున్నాను. మన విజువల్ సాఫ్ట్వేర్ కింద పెట్టాలి కాబట్టి పెట్టి దీనికి ఇమేజ్ 2 ఇద్దాం. ఫైల్ నేమ్ వచ్చేటికి ఇది కూడా జిప్ ఫైలే. సేవ్ చేసి చూద్దాం. చూడండి ఇంకో ఇమేజ్ రావటం మీరు గమనించవచ్చు.